యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 37వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగములో 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. నన్ను కర్మలంటవు, నాకు కర్మ ఫలమునందు అపేక్షయును లేదు. నన్ను కర్మలంటవు, నాకు కర్మ ఫలమునందు అపేక్షయును లేదు. ఈ ప్రకారంగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. ఇవి కొన్ని శ్లోకాలు, వీటి యొక్క భావము ఏం చెప్తున్నాడో అనేటట్టు ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. ఎందుకు అట్లా ఉంటుందంటే, అద్వైత హృదయం అనేది మనకు తెలియాలి ఫస్ట్. అద్వైత హృదయం ఎందుకంటే భగవద్గీత పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం, ఇవన్నీ అర్థమై ఉంటాయి. అద్వైతామృత వర్షిణీం అంటే అద్వైత జ్ఞానం అనేటువంటి అమృతాన్ని వర్షింపచేస్తున్నది భగవద్గీత అని ఇక్కడ చెప్పబడ్డది అన్నట్టు. పార్థాయ ప్రతిబోధితాం, పార్థుడైన అర్జునుడికి చెప్పబడింది. భగవతా నారాయణన స్వయం, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నరరూపం లోపల, కృష్ణావతారం లోపల వచ్చి చెప్పాడు. వ్యాసేన గ్రథితాం, వ్యాసుని నుంచి గ్రంథస్థం చేయబడ్డది. యుద్ధరంగం లోపల విన్నయి మళ్ళీ శాస్త్రబద్ధత దానికి రావాలంటే వ్యాకరణాన్ని ఎన్నో రకాల జోడించి గ్రంథస్థం చేయబడ్డది. వ్యాసేన గ్రథితాం. ఎవరు వ్యాసుడు? పురాణమునినాం అంటే 18 పురాణాలను రచించినటువంటి మహామననశీలుడైనటువంటి వాడు. మునినాం అంటే మననశీలుడు. 18 పురాణాలు కథల రూపం లోపల ఉన్నప్పటికైనా కానీ 4 వేదాలు ఏ తత్వాన్ని ప్రపంచానికి చెప్పబోనుకున్నాయో అంతా కూడా పురాణాల లోపల ఇమిడ్చినటువంటి వ్యక్తి పురాణమునినాం. మధ్యే మహాభారతం, భీష్మపర్వం లోపల వస్తుంది. ఇది మధ్య మహాభారతం యొక్క మధ్య భాగం లోపల వస్తుంది అన్నట్టు. ఇది అర్థమైంది మీకు. అద్వైతామృత వర్షిణి అంటే అద్వైత జ్ఞానం అనేటువంటి అమృతాన్ని వర్షింపజేస్తున్నది. ఎందుకు అమృతంతో పోల్చిందంటే, ఇంకా చావు పుట్టుకలకు అతీతమై ఆత్మీయ స్థితి లోపల ఉంచే సామర్థ్యం ఉన్నది కాబట్టి అద్వైతామృత వర్షిణి. భగవతీం అష్టాదశాధ్యాయిని, ఓ అమ్మవారు భగవతి 18 అధ్యాయాలతో కూడుకున్నది. అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. నా యొక్క భవాన్ని, సంసారాన్ని ఓ అమ్మ ద్వేషిణీమంటే తాపాన్ని తొలగించు అని అర్థం అన్నట్టు. ద్వేషిణీమంటే ఇందులోపల మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే అద్వైతామృత వర్షిణీం అంటున్నది అన్నట్టు. కాబట్టి అద్వైతము అనేటువంటిది మనకు కొంచెం అవగాహన కాకపోతే ఈ శ్లోకాలన్నీ ఎట్టెట్టనో కనిపిస్తాయి. పెద్ద పెద్ద మహాపండితులు కూడా అద్వైత జ్ఞానం అర్థం కానటువంటి వాళ్ళు అద్వైతామృతానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో కదా,
వీటిని ప్రక్షిప్తాలుగా కొట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అద్వైతమే తెలియదు. అద్వైతమే వేదాంత హృదయం. అది తెలియకపోతే ఏదో ఇదంతా అట్టిట్లా కనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మూలాలు ఇప్పుడు మనకు అక్షరమాల వస్తేనే ఏమైనా న్యూస్ పేపర్ కానీ గ్రంథం కానీ మనం చదవగలుగుతాం. అదే రకంగా ఏబిసిడీలు వస్తేనే మనం ఏదైనా శబ్దాలు పలకగలుగుతాం. అట్లా అద్వైతం తెలిస్తేనే విషయం ఏమన్నా అర్థమవుతుంది మనకు. ఇక్కడ భగవత్ స్వరూపం ఏమిటిది? నన్ను కర్మలంటవు 14వ శ్లోకం యొక్క తాత్పర్యం. నాకు కర్మఫలమునందు ఆపేక్షను లేదు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. చూడండి, భగవంతుడైనటువంటి వానికి నన్ను కర్మలు అంటావు అంటడం అంటే ఏంటిది? వాస్తవం కర్మలు అంటడం అంటే ఏంటిది? కర్మల ద్వారా వెలువడేటువంటి లాభ నష్ట సుఖ దుఃఖ జయ అపజయాలు ఉంటాయి కర్మల లోపల. ఇట్లా నన్ను కర్మలు అంటావంటే కర్మలు చేయడం వలన వచ్చేటువంటి లాభము అంటది, నష్టం అంటది, జయము అంటది, అపజయం అంటది, సుఖము అంటది, దుఃఖము అంటది. అంటకుండా ఉండగలుగుతాయి ఇవన్నీ. ఏవి కూడా నన్ను అంటావంటే వాటి లోపల చలనమయ్యేటువంటి ప్రసక్తే లేదు. నాకు కర్మఫలములందు ఆపేక్షను లేదు. ఎప్పుడు అంటుకుంటాయి కర్మలు అంటే ఇది మాత్రమే కావాలి, ఇది అయ్యేంత వరకు కాదు, ఇదే నా జీవిత సర్వస్వము అనేటువంటి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవి మనకు అంటుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ ఫలం నాకు కావాలి అన్నప్పుడు ఆ ఫలం కనుక రాలేదనుకో నీకు ఒక రకమైనటువంటి ప్రభావం పడుతుంది మనసు మీద. ఫలాపేక్ష ఎప్పుడు ఉంటుందో అవి అంటుకుంటాయి. అనుకూలమైతే ఒక రకంగా, ప్రతికూలమైతే ఒక రకంగా. అనుకూలత ఉండదు, ప్రతికూలత ఉండదు, రెండు వచ్చుడు రావడం పోవడం లోపలనే ఉంటాయి. కానీ మనసు మీద దాని యొక్క ఎఫెక్ట్ ప్రభావం మాత్రం గ్యారెంటీ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? నన్ను కర్మలు అంటావు, నా కర్మఫలం మీద ఆపేక్ష లేకపోవడం. పరిపూర్ణ స్వరూపమే భగవంతుడు అయినప్పుడు పరిపూర్ణుడు అంటే ఏది అక్కడ ఏది మనము కొరత అనేది ఊహించడానికి వీలు లేకుండా సర్వం తానైనటువంటి స్వరూపమే భగవత్ స్వరూపం. సర్వం తానైనప్పుడు తనకు ఆపేక్ష ఇంకేముంటుంది? ఆ పరమాత్మ పరిపూర్ణుడైనప్పుడు అతడికి ఇంకా ఆపేక్ష అనేటువంటిదే ఉండదు. ఎప్పుడు ఆపేక్ష లేదో అప్పుడు ఏ కర్మ అవతారాలు తీసుకొని వచ్చి ఏ కర్మలు చేసినప్పటికైనా కానీ లోక కళ్యాణం కొరకే ఆచరిస్తూ ఉంటారు తప్ప వాళ్ళకు దాని లోపల ఏమీ ఉండదు. ఈ ప్రకారంగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. ఏం తెలుసుకోవాలి? మొట్టమొదలు దేవుడు ఒకడు నేను ఒకడిని అనుకుంటే నీకు ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఏ విషయం కూడా సరిగా అర్థం కాదు. అందుకే అద్వైతామృత వర్షిణి ఏమంటే విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్న ఏ చైతన్యం ఉన్నదో విశ్వం యొక్క సూక్ష్మరూపమైన నీ యొక్క దేహాన్ని కూడా అదే శక్తి ప్రకాశింపజేస్తున్నది. మనం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాం. ఆ విద్యుత్ ప్రసారం అవుతున్నప్పుడు ఏదైతే పెద్ద బల్బు లోపల ఒక 500 వోల్టేజ్ ఉన్న బల్బు లోపల ప్రకాశమై ఉన్నదో అదే విద్యుత్తు జీరో బల్బులో కూడా ప్రకాశమై ఉన్నది అన్నట్టు. జీరో బల్బులకు సప్లై అవుతున్నటువంటి ఆ వైర్ను ఇప్పి పట్టుకుంటే షార్ట్ తగులుతుంది. పెద్ద బల్బు 500 వోల్టేజ్తో కూడుకున్న బల్బు సప్లై చేస్తున్నటువంటి వైర్ను ఇప్పితే కూడా షార్ట్ తగులుతుంది. రెండిట్లో కరెంట్ ఉన్నట్లనే లెక్క. అట్లాగే యావత్ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ పరిపూర్ణ దివ్య చైతన్యం ఉన్నదో విశ్వం యొక్క సూక్ష్మ రూపమే నీ యొక్క దేహం అన్నట్టు. యథో బ్రహ్మాండ తథో పిండాండ అంటారు. అంటే విశ్వం యొక్క సూక్ష్మ రూపమే నీ దేహం. కాబట్టి విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్న శక్తే
నీ దేహాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది. విశ్వం లోపల లేని రెండు, మనసు బుద్ధి ఏవేవి ఉన్నాయి కదా, ఈ శరీరం లోపల ఉన్నాయి అన్నట్టు. విశ్వం లోపల ఇవి లేవు. మనసు బుద్ధి అహంకారం ఇవి మూడు ఇందు లోపల ఉంటాయి అన్నట్టు. ఏమున్నప్పటికైనా కానీ దాన్ని ప్రకాశింపజేస్తున్నది, దీన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు ఇది అద్వైతం. ఇంకా ఇక్కడ రెండో దానికి భావం లేదు. ఈ జ్ఞానం నీకు ఎప్పుడైతే వచ్చిందో, అయమాత్మ బ్రహ్మ తత్తత్వమసి అనేటువంటి ఒక దృఢమైనటువంటి అనుభవం నీకు ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఏమైపోతుంది, పరమాత్ముని యొక్క స్థితి ఏది పరమాత్ముడు ఉన్నాడో అదే ఇందులోపల వెలుగుతున్నప్పుడు దానికి వర్తించేదే మొత్తం దీనికి వర్తిస్తుంది అన్నట్టు. ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆయనకు కర్మలు అంటావు, నీకు కూడా నీలో నేనై ఉన్నటువంటిది పరమాత్ముని యొక్క, నీలో నేనంటున్నటువంటి స్ఫురణ పరమాత్ముని యొక్క వైబ్రేషన్ అంటే స్పందననే కాబట్టి, స్ఫురణ కాబట్టి నీకు కూడా ఏ దాంట్లోపల కూడా ఆపేక్ష ఉండదు. ఏది వస్తే రాని, పోతే పోని. ఎందుకంటే ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ పరిపూర్ణమైనటువంటి ఏదైతే ఉందో అది నీలో నేనై ఉండనే ఉన్నది అన్నట్టు. శరీర ధర్మం ప్రకారం కావలసినవి వస్తూ ఉంటాయి, పోవలసినవి పోతూ ఉంటాయి. ఒకరోజు శరీరమే పోతే కూడా అయ్యేది ఏమి లేదన్నాడు. 2వ అధ్యాయం మనకు 11వ శ్లోకం నుంచి మొత్తం ఆత్మతత్వం ఏంటిది మనకు తెలిసింది. కాబట్టి వాటిని మరవకుండా ముంగట ఇవన్నీ అర్థం చేసుకోవాలనుకుంటేనే అర్థమవుతాయి తప్ప, ఆత్మతత్వంను మర్చిన తర్వాత, అయమాత్మ బ్రహ్మ భావంను మర్చిన తర్వాత దాన్ని లెక్క పెట్టుకోకుండా ఈ శ్లోకాలను అర్థం చేసుకుంటే ఏమీ కాదు, మనకు ఏమీ రాదు కూడా. అయమాత్మ బ్రహ్మభావం ఉన్నప్పుడు అక్కడ కర్మలు అంటావు. ఎందుకంటావంటే ఫలాపేక్ష లేనే లేదు అక్కడ. ఎందుకు ఫలాపేక్ష లేదు? పరిపూర్ణమే ఏదైన తర్వాత, సర్వస్వరూపం ఏదైన తర్వాత ఇంకా ఫలాపేక్ష ఏముంటుంది అక్కడ? సర్వం తానైన తర్వాత. ఇట్లా నీ ఆత్మ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కర్మలచే బంధింపబడడు. బంధన అంటే ఏంటిది అసలు? ఏదో జ్ఞానము లేకపోవడం వల్ల ఇది అయితే నాకు బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, ఈ భావనలు ఉంటాయి. ఎట్లున్నా అంతా బాగానే ఉంటుంది. ఇది జ్ఞానం యొక్క విషయం. ఎట్లున్నా బాగానే ఉంటుంది అంటే ఎంత మనకు అననుకూలంగా ఉన్నప్పటికైనా అంతా బాగానే ఉంటుంది. ఎంత అనుకూలత ఉన్నా జ్ఞానం కనుక లేకపోతే అక్కడ అంతా బాగా లేదే అని అనిపిస్తున్నాడు. బాగుండడం బాగా లేకపోవడము నీ మనసుకు సంబంధించినటువంటి విషయము. ఇంతవరకు చెప్పినటువంటి అన్నీ మనసుకు సంబంధించినటువంటి విషయాలు అన్నట్టు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చూడండి, మనసు యొక్క అవస్థలు చాలా విచిత్రంగా ఉన్నాయి అన్నట్టు. మనసు లేకపోతే ఏమీ లేదు. గాఢనిద్ర లోపలికి వెళ్ళిపోయినావా, ఉన్న ప్రపంచం అట్లాగే ఉంటుంది. నీ బయట ఏముండాలనో నీకు అంత అట్లాగే ఉంటుంది. కానీ అక్కడ దేని స్పృహ నీకు ఉండదు. ఎందుకు ఉండదు? చూడండి, ఆత్మీయ స్థితికి చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది గాఢనిద్ర. అంతా ఉన్న చాలా బాధాతప్త హృదయుడవై ఉన్నాం అనుకో, ఏవేవో కారణాల నుంచి. సరే, అప్పుడు ఏమైపోతుంది? గాఢనిద్ర లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా ఉండదు నీకు. ఆనందకరమైనటువంటి పరిస్థితులు, ఒక ఆనందాన్ని చాలా ఎంజాయ్గా ఎట్లనో సంభ్రమం లోపల ఉన్నాం అన్నట్టు మొత్తమే. గాఢనిద్ర వచ్చిందంటే ఈ చాలా బాధల లోపల ఉండే బాధాతప్త హృదయుడు ఎవడైతున్నాడో అతనికి పరమానంద పరవశుడై ఉండేటువంటి అనుకున్న కోరిక నెరవేరితే అయినటువంటి ఇతనికి, ఇద్దరికి కూడా ఏముంది భేదం అక్కడ? ఏమీ భేదం లేదు. ఇద్దరు నిద్రపోయిన గాఢనిద్ర లోపల. కాబట్టి ఏమిటిది మరి? ఇవన్నీ బంధనాలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? మనకు కర్మబంధాలు ఏవైతే ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చేసినాయి అంటే మనసు నుంచే వచ్చేసినాయి. అయితే మనసు నుంచి వచ్చేసినాయంటే అట్లాగే ఉంటాయా? ఉండయి. నీవు అజ్ఞానముతో
దాంతో కూడుకొని అజ్ఞానాన్ని పెంచుకుంటుంటే ప్రపంచమంతా బంధమై ఉంటుంది అన్నట్టు. ఆ మనసు అట్లా ఉంటుంది అన్నట్టు. జ్ఞానం లోపల వెళ్ళిపోయి మంచి తత్వజ్ఞానము, అయమాత్మ బ్రహ్మభావము, అద్వైత జ్ఞానము నీకు కలిగిందంటే ఈ మనసు ఆటోమేటిక్ తేలికైపోతుంది. అంటే ఏ ఎఫెక్ట్ కూడా దాని మీద పడడానికి వీలు లేకుండా ఆ జ్ఞానం యొక్క శక్తి మనకు ఉండడానికి అవకాశం ఉందన్నట్టు. కాబట్టి పరమాత్ముని యొక్క అయమాత్మ బ్రహ్మ అంటే నీ అస్తిత్వమే పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు, ఆ జ్ఞానం నీకు తెలిసినప్పుడు ఏ కర్మ కూడా నిన్ను బంధించదు. బంధన అంటే అంతే, అనుకూలమైతే ఒక రకంగా, ప్రతికూలమైతే ఒక రకంగా, ఈ సతమతమే జీవన పోరాటం. ఇది ఏది ఉండదు అని అర్థం అన్నట్టు. ఎవడైతే తెలుసుకోను అంటే వాడు ఏమై ఉన్నాడో వాడు తెలుసుకోవాలి ఫస్ట్. పరమాత్మ గురించి తెలుసుకోవడం అంటే మొట్టమొదలు కేర్ ఆఫ్ అడ్రస్ నీ అస్తిత్వమే. అందుకొరకే అట్లా జ్ఞానం. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ ప్రకారముగా, ఇంతవరకు చెప్పినట్లు ఈ ప్రకారముగా తెలుసుకొని పూర్వమెందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించి ఉండిరి. అయిపోయిందా? ఇప్పుడు జీవుని యొక్క స్థాయి దేవునికి ఈక్వల్ అయినప్పుడు ఈ ప్రకారంగా తెలుసుకొని పూర్వమెందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించి ఉండిరి. కావున నీవును పూర్వులచే చేయబడినట్టి పురాతనమైన నిష్కామ కర్మమనే చేయు. జ్ఞాన పరిపక్వత వచ్చిన తర్వాత కామ్యభావం అనేది తొలగిపోతుంది, నిష్కామ భావం వస్తుంది. నిష్కామ భావం అంటే మరేదో కాదు, కోరిక లేకుండా అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేయాలని అంటే అర్థం. దాని ముఖ్యమైనది ధర్మబద్ధమైన అర్థకామాలు. ధర్మబద్ధమైన అర్థకామాలు అంటే అర్థము కామము జీవితానికి సంబంధించినటువంటి. పూర్వము ముముక్షువులు ఎట్లా పనిచేసిన అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నట్టు. మనిషి చేయవలసింది ఉన్నది ధర్మబద్ధమైన అర్థకామాలు అనేటువంటిది మానవ జన్మకు విహితమైనటువంటి కర్మలు. అందుకే చతుర్విధ పురుషార్థాలని వీటికి అన్నారు. ధర్మబద్ధమైన అర్థకామాలు అంటున్నాం. అర్థంకు సీలింగ్ లేదు, కామంకు సీలింగ్ లేదు. అంటే ఏమి నిబంధనలు, అర్థం సంపాదించవద్దు, భార్య పిల్లలతో ఉండవద్దు అంటే కామం అంటే స్త్రీ సంబంధమైనటువంటి విషయం. ఉండవద్దు అనేది ఎక్కడ కూడా వేదం చెప్పలేదు. ఉండని, ఎట్లా ఉండని చతుర్విధ పురుషార్థాలు ప్రతిపాదించేది. ధర్మబద్ధమైన అంటే ఏమిటిది? ధర్మం అంటే ఏంటిది? సూక్ష్మంగా తెలుసుకోండి. ధర్మం అంటే ఏంటిదంటే ఎదుటివారి ఏ చేష్టల వల్ల, నీ ఎదురుగా ఉండేటువంటి సమాజం అనుకోండి, కుటుంబం అనుకోండి, వాళ్ళ యొక్క ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో, ఎదుటి వాళ్ళ చేష్టల వల్ల, ఎదుటి వాళ్ళ వ్యవహారం వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉంటుంది, నీకు తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేయడం వల్ల నీకు అట్లా అయింది అనేటువంటి విషయం. అంటే నీ ద్వారా అటువంటివి జరగకూడదు. నీ కర్మల ద్వారా ఎదుటి వాళ్లకు కష్టము, నష్టము, బాధ జరగకుండా, కలిగించకుండా, ఎదుటి వాళ్ళకు కలిగించకుండా నీవు అర్థకామాలను అనుభవించడం. ధర్మబద్ధమైన అర్థకామాలంటే ఇవి. అయితే ఇక్కడ ఈ ప్రకారముగా తెలుసుకొని, ధర్మబద్ధమైన అర్థకామాల రహస్యం తెలుసుకొని, జ్ఞానము పరిపూర్ణంగా ఉండి పూర్వమెందరో ముముక్షువులు అంటే మోక్ష ఆపేక్ష కలిగినటువంటి వాళ్ళు, బంధము నుంచి విముక్తం కావాలనుకునేటువంటి వాళ్ళు ముముక్షువులు అంటారు అన్నట్టు. మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు మొట్టమొదటి సద్గురుల ద్వారా జ్ఞానాన్ని పొందినరు.
అయమాత్మ బ్రహ్మ అనుభవాన్ని పొందినరు. పొందిన తర్వాత ప్రపంచం లోపల కర్మలు చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ కర్మలు ఎట్లా చేసిండ్రు? ముముక్షు నిష్కామముగా కర్మములను ఆచరించి ఉండిరి. కావున నీవున్ను పూర్వులొచ్చి చేయబడినట్టు పురాతనమైన నిష్కామ కర్మమని చేయుము. 3వ అధ్యాయం లోపల వచ్చిన జనకాది ఋషులు అట్లా చేసిందని చెప్పేసి ఇట్లా మొట్టమొదలు అయమాత్మ బ్రహ్మానుభవాన్ని సద్గురువుల ద్వారా పొందాలి. నీకు ముముక్షుత్వం అంటే నాకు అర్థమైతే, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు. నీకు తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉండాలి. ఆ దేవుడంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఇలాంటి మిమ్మల్ని మనం జీవన విధానం ఎట్లా బ్రతకాలి మనం అనేటువంటి ఈ 5 ప్రశ్నలు అతి తీవ్రమైనటువంటి రీతి లోపల నీ లోపల వాటికి సంబంధించినటువంటి మంథనం జరుగుతూ ఉండాలి. మంథనం అంటే అది తెలుసుకున్నంత వరకు వీలు లేదని చెప్పేసి బాగా ఎప్పుడైతే తపన మనసు లోపల ఉంటుందో అప్పుడే పుస్తకాలు చదివినా కొంత అర్థమవుతుంది. అర్థం కానిది తత్వజ్ఞుల దగ్గరికి పోతే సంపూర్ణంగా అర్థం కావడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. వాళ్ళే ముముక్షువులు. అప్పుడే కానీ ఈ విషయాలు అర్థమైతే, లేకపోతే అర్థం కావు. కాబట్టి నీవు కూడా అటువంటి ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు దేంట్లో అంటుకోక నిష్కామ భావము నుంచి, అంటే ఫలితము వచ్చినా రాకపోయినా ఫలితం ఎలాగున్నా స్పందించినటువంటి నిష్కామ కర్మ ఏదైతే ఉన్నది కదా వాళ్ళు చేసినారో అట్లా నీవు కూడా ఆ పూర్వులు ఇచ్చేవాటి పురాతన నిష్కామ కర్మమని చేయుమని చెప్పేసి అర్జునునికి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే, నేను యుద్ధం చెయ్యను అని అతడైతే ఒక భావనతో కూర్చున్నాడో ఆయనకు ఎక్కడెక్కడున్నటువంటి విషయాలన్నింటినీ తెచ్చి కార్యోన్ముఖునిగా చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇది మనందరూ కూడా వర్తిస్తుంది అన్నట్టు. ఇక 16 కిం కర్మ కిమకరమేతి కవయోప్యత్రమోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య శుభాత్. కర్మ ఎట్టిది, అకర్మ ఎట్టిది అను ఈ విషయమును పండితులు కూడా సరిగ్గా తెలుసుకునజాలకున్నారు. దీని నెరంగినచో నీవు సంసార బంధం నుండి విముక్తుడు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకు ఇప్పుడు తెలుపుచున్నాను. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చేయదగిన కర్మ ఎటువంటిది, చేయకూడని కర్మ ఎటువంటిది, ఇది చాలా లోతైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయం అన్నట్టు. పండితులు కూడా సరిగా తెలుసుకునేదాలకున్నారు. పండితులు అంటే మంచిగా శాస్త్రానుభవం ఉన్నటువంటి వాళ్ళు లేదా బ్రహ్మజ్ఞాన తత్పరులైనటువంటి వాళ్ళు సరిగా తెలుసుకునేదాలకున్నారు. కాబట్టి అది అట్లాగే ఉంటుంది. దేని నెరంగినచో నీవు సంసార బంధంలో విముక్తుడు కాగలవో అట్టి కర్మరహస్యం నీకు ఇప్పుడు తెలుపుచున్నాను. కర్మ ఎట్టిదంటే చేయదగిన కర్మ ఏది, చేయకూడని కర్మ ఏది. జనరల్గా చెడును వదలాలి, మంచిని చేయాలి, ఇది పై అర్థం అన్నట్టు. ఇంకా లోతుకెళ్ళిపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. రామాయణంలోకి వెళ్ళిపోయి శ్రీరాముడు అంటే అత్యంత ప్రీతిపాత్రుడు దశరథ మహారాజుకు. ప్రాణం అనుకోండి మొత్తం మీద. అయితే ఆయన ఒక కర్మ ఎటువంటి చేయవలసి వచ్చింది? రాముని అడవుల లోపలికి కైకేయి సూచన మేరకు పంపడం. ఇప్పుడు చేయదగిందా చేయరాందా? ఎంత ఈ పని చేసేది లేకుండా అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అన్నట్టు. కానీ దాని తత్వం చాలా లోతైంది ఉన్నది. ఇక్కడ ఏమంటున్నానంటే ముందు వస్తుంది అది. చేయదగిందా చేయకూడదా అంటే ఏం చెప్పాలి? పైకి ఇది చేసే పని కాదు,
కానీ ప్రకృతి ఏదైతే ఉందో అక్కడ 3వ అధ్యాయం లోపల వచ్చింది, నిగ్రహ కిం కరిష్యతి అని చెప్పేసి. మాట కరెక్టే, చేయకూడదే, కానీ దాని లింక్ ఎక్కడెక్కడి నుంచో ఉంది. ఆ లింక్ ప్రకారంగా అది ఇష్టమున్నా ఇష్టం లేకున్నా అది అకర్మలాగా అనిపించినప్పుడు, చేయకూడని కర్మలాగా అనిపించినప్పటికైనా కానీ చేయవలసింది, చేసేసాడు. అది అకర్మన కర్మన అంటే ఏం చెప్పగలుగుతాం మనం? అకర్మని అనిపించినా కానీ అందులోపల లోతైనటువంటి ముంగట వస్తుంది విషయము, అది కర్మ కిందికే వచ్చింది అన్నట్టు. పితృవాక్ పరిపాలకుడు అనే పేరు వచ్చింది. మరి ఎప్పుడో తెలిసి తెలియక ఇచ్చినటువంటి వరాల ప్రభావము ఎట్లా ఉంది కైకేయి వరాలది? ఎవరికన్నా ఏమైనా ఇచ్చే ముందు ఆలోచించాలనేటువంటి విషయం అందులోపల మనకు వచ్చేసింది. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. కాల నిర్ణయం ఏమున్నదంటే, రాముడు గనక వనవాసం పోకపోతే రావణ సంహారం జరిగే ప్రసక్తే లేదు. రామావతారం వచ్చింది రావణ సంహారం కొరకు. లోకకంఠకుడైన రావణుడు వాళ్ళతో వీళ్ళతో చచ్చే ప్రసక్తే లేదు. ఆయన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుడు, మేఘనాథుడు ఎవడైతున్నారో వాళ్ళతో వీళ్ళతో ఇటువంటి వ్యక్తులతోని వాళ్ళు చచ్చే ప్రసక్తి లేదు. అమోఘమైన తపశ్శక్తి సంపన్నులు, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్న శక్తులను లోకకంఠకులుగా మారినరు. వాళ్ళను తుదముట్టించాలంటే ఎట్లా లోతున చూడు, ముంగట వస్తాయి విషయము. చాలా లోతు, మనకు పై ఏం అర్థం కాకపోయినా ఆ పని అట్లా జరగకపోతే రావణ సంహారం జరిగేటువంటిది కాదు. కాబట్టి దశరథుని మనం ఏమనుకుందాం అంటే, కాలము చేతి లోపల కీలు బొమ్మ ప్రతి ఒక్కడు కూడా. ఎప్పుడూ కాలం అనేటువంటిది మనిషికి కఠోరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పరాధీనులం అయిపోతామో, అది లోకం మెచ్చదా అనేటువంటి విషయం పక్కకు పెట్టేస్తే మనము అవన్నీ అట్లా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఏది కర్మ ఏది అకర్మ పై ఆలోచిస్తే దశరథుడు చేసింది చేసేది కాదు అని మనం అనుకుంటాం అన్నట్టు. కాలం చేయించింది, రిజల్ట్ ఏమైపోయింది, లోతులు ఇట్లుంటాయి అన్నట్టు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఒకదాని కూడా చాలా లోతు ఉంటాయి. మనం చేసేటువంటి కర్మలు మన సంసారం లోపల కూడా, మన సంసారం లోపలికి వస్తాం. ఇప్పుడు మనము తల్లి తండ్రి కొడుకు కోడలు ఇట్లా అంతా ఒక సంసారం ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద మనది కాపురం ఉంటుంది. అందరు కలిసికట్టుగా ఉండడమే చాలా మంచిగా అని అందరు అనుకుంటారు. కానీ కాలమాన పరిస్థితులను బట్టి కలిసి ఉంటే ఎంత బాగు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి విడిపోవడం ఇద్దరికి క్షేమకరమైనటువంటిది ఉంటుంది అన్నట్టు. ఏది కర్మ ఏది అకర్మ? కలిసి ఉంటే చాలా బాగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల లోపల అందరూ సుఖపడాలంటే విడిపోయి ఉండడమే మంచిదని నిర్ణయం. ఎందుకంటే ఆడవాళ్ళ లోపల అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మగవాళ్ళు ఏం చేయలేరు. లేక అన్నదమ్ముల లోపల అనుబంధం తిన్నదనుకోండి, అన్నదమ్ములు కీచులాడుతుంటే తండ్రి ఏమి చేయలేడు. కాబట్టి ఉమ్మడిగా ఉంటే చాలా మంచిదే. కానీ అభిప్రాయ భేదాలు తీవ్రతరమైనప్పుడు ఆ ఉమ్మడిగా ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. అది మంచి నిర్ణయం కాకపోయినా కానీ అప్పటికది మంచిదే. కాబట్టి ఏది కర్మ ఏది అకర్మ అనేటువంటి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు మొత్తం మీద. అవన్నీ మనం చూస్తూ పోతే చాలా లోతు రహస్యాలు ఉంటాయి. కాబట్టి ఏం తెలుసుకుంటే బంధం అనేటువంటిది విడిపోతుందో, నీకు బంధ విముక్తి దేంతో కలుగుతుందో ఆ కర్మ రహస్యాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నానని ముందు రాబోయే శ్లోకం లోపల చెప్తాడన్నట్టు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇక్కడ ఇంతవరకు చెప్పినటువంటి ఇప్పుడు వచ్చేసి చూడండి.
శాస్త్రములచే విధింపబడిన కర్మముల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమీయూ చేయక ఊరకుండుటయను అకర్మల యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకునవలసి ఉన్నది. ఏలయనగా కర్మముల యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనది. శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు అంటే అట్లానే పని చేయమన్నాడు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని చెప్పిన అన్నాడు. నీవు ఏదైనా కర్మ చేసే ముందు శాస్త్రాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారంగా నువ్వు చేయమని చెప్పాడు. కాబట్టి శాస్త్రంలోచే విధింపబడిన కర్మల యొక్కయు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన 2 సందర్భాలు ఏవైతే ఉన్నాయో కదా, శాస్త్రంలో అట్లా చేయడము మన సొంతది చెప్తిమి, రామాయణంలో చెప్తిమి. అది శాస్త్రంను బట్టి చూస్తే ఒక రకంగా ఉంటుంది. నిషేధింపబడిన వికర్మల యొక్కయు చేయకూడని కర్మలు అంటే కుటుంబము విడిపోవడం ఒక్కొక్కసారి, కలిసి ఉండడం ఒక్కొక్కసారి. కలిసి ఉండడమే చాలా మంచిదని శాస్త్రం చెప్తూ ఉంటుంది అన్నట్టు. కానీ పరిస్థితులు విడిపోవాల్సి వస్తుంది అన్నట్టు ఒక్కొక్కసారి. అక్కడ రాముణ్ణి పట్టాభిషేకం చేసి రాముడు రాజ్యం ఏలడమే చాలా మంచిదని అందరు అనుకుంటారు. కానీ అది విధింపబడిన కర్మనే. నిషేధింపబడిన కర్మ ఏంటిదంటే పట్టాభిషేకం చేయబోయేటానికి అడవులకు పంపడము. ఏ శాస్త్రం కూడా దీనికి అంగీకరించదు. కానీ అక్కడ ఆ కర్మని ఏదైతే కర్మ ఉన్నదో కొన్నిసార్లు ఏవి మనము పైకి శాస్త్ర విరుద్ధమైనటువంటివి కనిపిస్తాయో లోతుకి వెళ్ళిపోతే అప్పటికే ఆ పని చేస్తే దాని నుంచి ఒక కళ్యాణం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి భారతం లోపలికి వెళ్ళిపోదాం. క్షత్రియ ధర్మం ప్రకారంగా కర్ణుడు రథం భూమి లోపల దిగుతున్నప్పుడు యుద్ధనీతి ప్రకారంగా అస్త్రాలు చేతలేనప్పుడు నిస్సహాయ స్థితి లోపల ఉన్నప్పుడు అతడిని కొట్టడము యుద్ధనీతి ఒప్పుకోద్దానికి. యుద్ధం లోపల కొన్ని నీతుల్ని ఆ రోజుల్లో, ఈరోజు ఎక్కడనే దొంగల యుద్ధం మొత్తం మీద, కానీ ఆ రోజుల్లో ముఖాముఖి బహాబాయి ఉండి మంచి పరిస్థితి లోపల ఉన్నప్పుడే అస్త్రశస్త్రాల ప్రయోగాలు జరిగేటువంటి అన్నట్టు. అనుకోకుండా గాయపడి కింద నిలబడేటువంటి వాడిని కొట్టకూడదు, లేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడిని కొట్టకూడదు. ఇది యుద్ధనీతి చెప్తా ఉంది. కానీ శ్రీకృష్ణుడు కర్ణుని యొక్క రథం భూమి లోపల దిగుతున్నప్పుడు అర్జునుడు చెప్తాడు, ఇదే అనువైన టైం కొట్టే అంటే అర్జునుడు అంటాడు, ఇది శాస్త్ర విరుద్ధం అయిపోతుంది కదా, యుద్ధనీతి ఇట్లుండదు కదా, నేను చెప్తున్నా మొట్టమొదటి చేసేయి. నీతిమంతునికే నీతి నుంచి ప్రవర్తన ఉంటుంది, అవినీతి పరునికి నీతి ఏంటిది? ఇంకా ఈ వ్యక్తి నీ కుమారుణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇదే రంగం లోపల, యుద్ధ రంగం లోపల చంపేసినటువంటి వాడు కర్ణుడు. తర్వాత ఆ అవసాన దశలోపల ఉన్నటువంటి అభిమన్యుని చూసి కనీస మర్యాదలు పాటించకుండా ఏదో కాలుతో తన్నినట్టు బాధపడుతున్నాడు, తన్ని వెళ్ళిపోతుంటాడు. ఈ వ్యక్తి నీతిమంతుడు, న్యాయం ధర్మం కాదు. ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఈయన తలంచుకుంటే ఆపగలుగుతుండే, ఈయన చెప్తే దుర్యోధనుడు ఆగుతుండే. తన బలాన్ని వికృతంగా వాడుకున్నాడు. అనకూడని మాటలు ద్రౌపదికి నిండు సభలోపల అన్నాడు. వస్త్రాపహరణాన్ని ప్రోత్సహించిండు, సంతోషపడ్డాడు. ఇటువంటి చాలా ఉన్నాయి ఇతడి దగ్గర. క్షత్రియుడైనటువంటి వానికి నీతి, న్యాయం, ధర్మం ఉండాలి కరెక్టే, కానీ ఇవన్నీ ఏమీ లేని మనిషి ఎవడు? కర్ణుడు. కాబట్టి ఇక్కడ అతన్ని చంపడమే ధర్మం. అదే రకంగా ధర్మరాజు ఒక అబద్ధం ఆడాడు. అశ్వత్థామ హతో హతో నరో కుంజరు అని చెప్పేసి ఆ మాట అసత్యం ఆడడానికి ఎంతమాత్రం సిద్ధం లేడు.
కానీ గురువితను యుద్ధం లోపల దిగడం సమంజసం కాదు, నచ్చజెప్పి యుద్ధాన్ని విరమింపజేయాలి. విద్య నేర్పే ముందు మీకే ఎక్కువ ప్రేమగా విద్య నేర్పిండు అర్జున, ఎక్కువ ప్రేమగా విద్య నేర్పిండు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మీ నాశనమే కోరుకుంటున్నాడు. ఆయన గురుత్వానికి ఇది ఒక పెద్ద కళంకం. కాబట్టి ఈయనతోని అబద్ధమా నిజమా కాదు, ఈరోజు ఈయనను మనం గనక తప్పించకపోతే, యుద్ధరంగం లోపల నుంచి నేను తప్పించకపోతే ఈ అధర్మమే గెలుస్తే ధర్మం మాత్రం ఓడిపోతుంది. కాబట్టి ధర్మాన్ని గెలిపించేందుకు కొరకు ఇటువంటి అధర్మానికి పాటుపడుతున్నట్టు వాళ్ళను ఏరివేయడం లోపల వెనక ముందు ఏం ఆలోచించొద్దు అని చెప్పేసాడు. ద్రోణుడు అట్లా హతమైపోయాడు, కర్ణుడు అట్లా హతమైపోయాడు. ఇవన్నీ యుద్ధనీతికి వ్యతిరేకమైనవి. కానీ ధర్మంకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ విషయం లోపల యుద్ధనీతి ఏంటిది? మౌలిక ధర్మానికే వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకు ఈ నీతి ఆ నీతి ఏం పనికొస్తుంది అని చెప్పేసి ఏదైతే అక్కడ చెప్పిండో నిషేధింపబడినటువంటి మార్గం లోపల వెళ్ళిపోయి వాళ్ళని హతమార్చిరు అన్నట్టు. విధింపబడిన కర్మ, నిషేధింపబడిన కర్మ, ఏమీ చేయక ఊరకుండైన కర్మ యొక్కయు. ఇది ఒకటైంది. ఇంకొక విధంగా చెప్తాను నేను. మొత్తం మీద శాస్త్రంలోచ్చే విధింపబడిన కర్మల యొక్కయు అవి చేస్తూ ఉండాలి మనిషి. నిషేధింపబడినటువంటి కర్మలు చేయకుండా ఉండాలి. జనరల్ మామూలు జనానికి సంబంధించి ఈ రకంగా ఏమీ చేయక ఊరకుంటున్న అకర్మల యొక్కయు స్వరూపమును బాగా తెలుసుకొనవలసి ఉన్నది. ఏమి చేయకుండా ఊకే ఉంటాడు మనిషి. ఆ అకర్మము యొక్కయు స్వరూపమును బాగా తెలుసుకొనవలసి ఉన్నది. ఇప్పుడు ఇది ఆధ్యాత్మికం లోపలికి వచ్చేస్తే అకర్మం అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి సోమరిపోతులు, ఒకటి రెండవది సంపూర్ణమైనటువంటి ఆత్మనిష్ఠా తత్పరులు. సర్వం తానైనటువంటి పరమాత్మని యొక్క ప్రకాశమే ఈ దేహం లోపల వెలుగుతూ ఉన్నది, ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను అనేటువంటిదే, నాలో నేనైనటువంటిదే, నాలో నేనై ఉన్నదే పరమాత్మ తత్వము, నా యొక్క అస్తిత్వమే పరతత్వమైనప్పుడు నాలో నేనంటున్నటువంటి ఆ శుద్ధమైనటువంటి స్ఫురణ ఏదైతుందో అదే నా అస్తిత్వం, అదే పరతత్వమైనప్పుడు ఇంకా నేను ఉన్నది ఎక్కడ? ఈ మహాజ్ఞానం లోపలికి వెళ్ళిపోతే అకర్మ అంటే నేను ఉన్నది ఎక్కడ, నేనంటున్నది నీవే అయిపోతే ఇంకా నా అస్తిత్వం ఎక్కడ అని చెప్పేసి ఆలోచిస్తే అక్కడ ఏమీ ఇంకా ఆలోచించడానికి ఉండదు. అలాంటి వ్యక్తి ప్రాపంచిక కర్మలు ఎన్ని ఆచరించినప్పటికైనా కానీ అది దైవార్పితమై ఉంటుంది అన్నట్టు. అంటే భగవదర్పణ జరిగిపోతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నట్ల అది నాలో ఉన్నది బ్రహ్మ చైతన్యమైనటువంటి అనుభవం లోపల నీ దిగినప్పుడు, నీ అస్తిత్వమే బ్రహ్మార్పణమైనప్పుడు నీ ద్వారా జరిగేటువంటి కర్మలు కూడా బ్రహ్మార్పణమైనటువంటియే. అక్కడ వాళ్ళకి ఏ పనులు చెడు చేసి ఏమో పొందాలనేది ఉండదు. వాళ్ళ నుంచి ఏం జరుగుతుందో అదంతా మంచే జరుగుతుంది. ఈ మంచి చెడు సందర్భాన్ని బట్టి ఏం జరిగినా కానీ దైవార్పితమే అయిపోతుంది. అది కూడా ఒక రకంగా అకర్మ అంటారు. అది పెద్ద ఫిలాసఫీ లోపలికి వెళ్ళిపోతుంది, వేదాంతం లోపలికి. ఇంకా అకర్మ అంటే పనులు ఏమి చేయకుండా సోమరిపోతూ ఉండేటువంటి వాడిని కూడా అకర్మజ్ఞుడు అంటారు అన్నట్టు. ఇక స్వరూపము బాగా తెలుసుకోవలసి ఉన్నది. ఏలయనగా కర్మం యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనటువంటిది. లోతే కదా. దశరథుడు రాముని అడవులకు పంపించడము,
దాని లోతు మనకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. మరి ద్రోణుని కర్ణుని యుద్ధనీతికి అతిక్రమించి వాళ్ళని హతమార్చడం ఏతుందో ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి విషయం ధర్మ సూక్ష్మాలు అంటారు. వీటికి నిర్ణయించడము చాలా లోతైనటువంటిది. ఏని లింక్ ఎక్కడున్నది ఏమిటి అనేటువంటి విషయము ఎవరికి వారు మన ముందు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు బాగా బేరీ చేసుకొని ముందుకు పోవాలి. ఉదాహరణకి అక్కడ ప్రపంచం లోపల కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా మనం టీవీలో చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తండ్రి తల్లి పిల్లలు ఉంటారు, 2 3 4. చాలా ఆస్తులు ఉంటాయి, పూర్వీకులు సంపాదించిన ఆస్తులు కూడా ఉన్నాయి, భూములు అవన్నీ ఉన్నాయి. మొత్తం మీద అక్కడ తండ్రి వ్యసనాలకు బానిస అయిపోతాడు, పరస్త్రీ వ్యామోహం లోపల చిక్కుకొని పోతాడు, మంచి చెడు విచక్షణను కోల్పోతాడు, పుట్టిన పిల్లల భవిష్యత్తును గురించి ఇసుమంతా కూడా ఆలోచించాడు. పరస్త్రీ వ్యామోహంలో భార్యను కొట్టడము, హింసించడము, పీడించడము, ఇంటి బాధ్యతలు ఏవి పట్టించుకోకపోవడము, ఇట్లా అంతా పరస్త్రీల వెనకనే తిరగడము, భూములంతి తనకుండే ఆస్తులను ఎక్కడికక్కడ ఎంతకంటే అంతకి అమ్మివేయడము, ఇది జరుగుతూ ఉంది. తల్లి బాధపడుతూ ఉన్నది. కుమారుడు చిన్నగా ఉన్నవారు ఏం చేయదు, ఆయన పెద్దగా అయినారు, వాళ్ళకు 20 సంవత్సరాల వయసు వచ్చింది. పితృదేవో భవ, ఇది శాస్త్రం చెప్తా ఉన్నది. ఇక్కడ ఎంత చెప్పినా వినిపించుకున్నటువంటి తండ్రిని కొడుకు మందలించడము, కొడుకు తండ్రిని మందలించడం తప్పా ఒప్ప? శాస్త్రబద్ధంగా చూస్తే తప్పే, కానీ వ్యవహారం బట్టి చూస్తే అట్లా మందలించక తండ్రి లోపల ఒక భయోత్పాతాన్ని సృష్టించకపోతే తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది, ఆస్తులు కూడా కరిగిపోతాయి, పిల్లలు వీధిన పడిపోతారు, ప్రాపర్టీ అంతా పూర్వీకులది. ఇటువంటప్పుడు ఘర్షణ జరుగుతుంది తండ్రి కొడుకులకు మధ్య లోపల. ఘర్షణ జరిగినప్పుడు 10 మంది పంచుల లోపలికి వచ్చినప్పటికైనా కానీ ఆ పంచులు కూడా అదే అంటారు, చాలా ఇంతవరకు చాలా చేసినావు, నువ్వు వదిలిపెట్టేసి ఆ పిల్లలకు వదిలిపెట్టి నీ మార్గం నువ్వు చూసుకో, ఇది మంచిది కాదు, పెట్టింది తిను, చప్పుడుదాకుండా ఇంకా ఏ దాంట్లో వెళ్ళకు నువ్వు, పిల్లలు మాత్రం వాళ్ళు తెలిసి వచ్చింది మొత్తం మీద నీ ఊరకు ఉండడమే నీ కొరకు ధర్మం అని చెప్తారు అక్కడ. ఈ పిల్లవాడికి కూడా కొంతమంది మంచోడే పిల్లోడు, కానీ తండ్రి అట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేస్తాడు, సరే అట్లా చేయకపోతే ఆగది ఇది అంటారు అన్నట్టు. ఇది పితృదేవోభవ, ఓకే. ఇట్లాగే మాతృదేవోభవ సందర్భాలు ఉంటాయి కొన్ని చెప్పకూడదు వీడియో లోపలన్నీ. అయితే పోదాం, మనం రామాయణం లోపలికి వెళ్ళిపోదాం. మాతృదేవోభవ మాట సత్యమే ఉన్నది, కానీ అమ్మ నీవు నా రాముణ్ణి అడవులకు పంపించేటువంటి మనసు ఎట్లయింది నీకు? ప్రాణ సమానమైనటువంటి ఇంతవరకు నువ్వు కూడా కన్న కొడుకు అంటే ఎక్కనే చూసుకున్నావు. మరి నాయనకు పంచప్రాణాలు రాముడు అంటే నీవు పంచప్రాణమే నాయనకు. వ్యవస్థ ఏమైపోతున్నది, ఎక్కడైపోతున్నది? దుష్టమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చిందమ్మా? ఏమిటి ఇది? ఎట్లా నిన్ను సమర్థించాలి అని తల్లిని కొంత ఘాటుగానే విమర్శించాడు లక్ష్మణుడు. చూడండి, మరి విమర్శించిండు అంటే శాస్త్రం లోపల లక్ష్మణుని తప్పుపట్టలేదు. ఎందుకు తప్పుపట్టలే? ఏదో క్షణికమైనటువంటి భావన లోపలికి వచ్చేసి ఎప్పుడో నీకు ఇచ్చినటువంటి వారాలను వాడుకొని ఉండి మన వంశానికి బీటలు వారించేట్టు పని చేసిన అమ్మ అని చెప్పేసి భరతుడు మందలించాడు తల్లిని. శాస్త్రం ఎక్కడ తప్పుపట్టలేదు. అయిపోయింది.
తండ్రి మాట వినలేదు, తండ్రి సాంప్రదాయానికి ఎదురీదిండు. ఇద్దరి ఘర్షణ లోపల చిట్ట చివరికి తపశ్శక్తి నుంచి నరసింహస్వామి ప్రత్యక్షమైపోయి ఆయన పేగులు బయటికి తీసేసిండు. ఇది కళ్ళార ప్రహ్లాదుడు చూస్తూ ఉన్నాడు. అది ఏం చేస్తాం, కాల నిర్ణయం. ఎవరి కర్మల ఎట్లా ఉంటే అట్లా ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడంతా పితృదేవోభవ అన్నది కూడా ఒక రకంగా అయిపోయింది, మాతృదేవోభవ అన్నది కూడా ఒక రకంగా అయిపోయింది. కృష్ణుడు భారతం లోపల ఇటువంటి అన్ని పురాణాలు చూస్తుంటే మన నిత్య నైమిత్తిక జీవితం లోపల ఇటువంటి మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే కర్మల యొక్క వాస్తవతత్వం చాలా లోతైంది. ఏ నిర్ణయం మనం ఇప్పుడు తీసుకుంటున్నామో ఆ నిర్ణయం వెనకాల ఉండేటువంటి విశ్లేషణలు ఏవైతే ఉన్నాయి కదా, వాటిని బేరీ చేసి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలైనా కోర్టులైనా ఇంకా ఏవైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని తత్వం చాలా లోతుగా ఉంటుంది. మొట్టమొదలు మనకు చాలా చెడు అనిపించినా కానీ అందులోపల శుభం కూడా ఉండగలుగుతుంది. ఇటువంటి అన్నీ కూడా మనకు ఏది నిషేధింపబడింది, ఏది విధింపబడింది, ఏది అకర్మ అంటే కూడా అలా రెండు ఉన్నాయి. సోమరిపోతులు ఉన్నారు, పరిపూర్ణ బ్రహ్మనిష్ఠులు ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఏ పని చేసినా కానీ సమర్పణాభావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే కర్మ వాళ్ళకి అంటదు, దాని యొక్క పరిణామాలు కూడా వాళ్ళ అనుభవానికి దూరం ఉంటాయి అన్నట్టు. ఇట్లా భగవద్గీత లోపల శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి ఎప్పుడైతే అద్వైత జ్ఞానం అనేటువంటిది అనుభవం లోపలి తెచ్చుకుంటేనే చాలా అర్థమైతే, లేకపోతే లాభం లేదు. అందుకే ఈ ప్రవచనాలు వినడమే కాదు, అసలు ఈ ప్రవచనాలు శ్రద్ధ ఉన్నోనికి అర్థమవుతాయి. ఎవరికి శ్రద్ధ లేదనుకోండి దీంతో ప్రమాదం ఉండదు, ప్రయోజనం ఉండదు, రెండు ఉన్నాయి అన్నట్టు. ప్రమాదం లేదు, ప్రయోజనం లేదు. అయితే మధ్య లోపల కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జిజ్ఞాసులు ఉంటారు కదా, వాళ్లకు కొన్ని అర్థమైతే అర్థం కావు, ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వాళ్ళు అంతటితో ఆగొద్దు. ఇది ఏంటిది ఎట్లా అనేది అంతు చూసేంత వరకు కూడా నేను నిద్రపోనటువంటి కృత నిశ్చయంతో నుండి దృఢ సంకల్పంతో ఉంటే నీకు రెండు రకాల మేలైపోతుంది. నీకు ఆ దివ్య దర్శనాలు అంటే ఆ దివ్యతత్వం యొక్క చిక్కుముళ్ళు నీ అంతఃకరణ లోపల ఉండేటువంటి ఆత్మశక్తి ద్వారా అవి నీకు ఖులాస కావడానికి అవకాశం ఉంది, అవగాహన పెరగడానికి అవకాశం ఉంది. లేదా మహాత్ములను ఆశ్రయించి తత్వజ్ఞులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాం. అందుకొరకే తీవ్ర జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి ఏం ప్రమాదం లేదు, ఎవరికి జిజ్ఞాస లేదో వాళ్ళకు దీంతో ప్రయోజనం లేదు, ప్రమాదం లేదు. ఇప్పుడు చెప్తున్న జిజ్ఞాసుల కొరకే. కాబట్టి రేపు ఇంకా శ్లోకం చాలా లోతుకున్నది. ఈరోజు 3 శ్లోకాలు మాత్రమే అయినాయి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఇదొక మీకు ఇప్పుడు మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఏంటిదంటే ఇదొక స్పిరిచువల్ ప్రొఫెషనల్ కోర్స్ అన్నట్టు. భగవద్గీత అంటే ఆధ్యాత్మికమైనటువంటి నిగూఢమైనటువంటి పదజాలంతో కూడుకున్నటువంటి ఒక తత్వజ్ఞానం అన్నట్టు. ఇది జనరల్గా అందరికి అర్థమవుతుంది అని నేను అనుకోను, మీరు అనుకోవద్దు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇండియాలో ఐఐటీస్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటీస్ ఉంటాయి కదా. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర ప్రొఫెసర్ల యొక్క కొరత ఉంటే వేరే ఐఐటి నుంచి తెప్పిస్తారు అన్నట్టు. డిప్టేషన్ 2 రోజుల కొరకు 3 రోజుల కొరకు వాడు ఫ్లైట్లో రావాలి, ఫ్లైట్లు వచ్చి ఫ్లైట్లు వెళ్ళిపోవాలి. ఆ వ్యవస్థలంతా సమకూరుస్తుంది, ప్రభుత్వం సమకూరుస్తుంది అన్నట్టు. వాళ్ళు కలకత్తా నుంచి హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళిపోవచ్చు, మద్రాస్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఎక్కడెక్కడ ఐఐటీస్ ఉన్నాయి అక్కడక్కడ పోతుంటారు అన్నట్టు. వాళ్ళు రావడము పోవడం ఎవరి కొరకు వస్తున్నారు, ఎవరి కొరకు పోతున్నారు, ప్రత్యేకమైనటువంటి విషయం ఏదైతున్నదో అవగాహనకు తెప్పించేందు కొరకు ఆ సంబంధిత విద్యార్థుల కొరకే వాళ్ళు వస్తారు, చెప్తారు, పోతారు. ఆ విషయం ఆ విద్యార్థులకే అర్థమవుతుంది. అర్థం చేయించే శక్తి ప్రొఫెసర్స్కే ఉంటుంది, ఐఐటి ప్రొఫెసర్స్కు. మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుంది, అది అర్థం కాదు. ఆ విద్యార్థులకు అవసరం ఉంది కాబట్టి తెప్పిస్తారు వాళ్ళు.
బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏమర్థం, వస్తారు చెప్తారు పోతారు. అది ఆ క్లాస్లో మనం ఊకుంటే మన అర్థమవుతుందా? మనకు పూర్వాగ్రహం కావాలి, అంటే దాని విషయం లోపల నీకు ఆసక్తి కావాలి, పూర్వమే గ్రహించినటువంటి కొంచెం స్పార్క్ ఉండాలి, లేకపోతే ఏం లాభం లేదు. ఈ భగవద్గీత కూడా అట్లాగే. ఇది యోగశాస్త్రము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, ఉపనిషత్తుల యొక్క సారాంశం, మామూలు లేదు. కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.